సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతం వచ్చేసి గంగాపూర్ అంటే విట్లాపూర్ కలిపే రోడ్ అవుతుందో అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మనము. బాంబు సౌండ్ ఘోరంగా వస్తుంది. ఈ ఈ బ్రిడ్జ్ పైనకి వెళ్ళి వెహికల్స్ పోతూ ఉంటే జంప్ చేస్తుంది, ఇట్లా ఇట్లా మన ఎగిరినట్టు కనిపిస్తుంది సార్. హెవీ వెహికల్స్ పోతాయి. సరే, ఇక్కడ మనకి ఇంతకుముందు వీడియోలో సిద్దిపేట రూట్ నుండి గాజుల మాచాపూర్ నుండి ఇక్కడ వరకు అయితే ఎట్లా ఉంది అనేది ఇంతకుముందు వీడియోలో చూపెట్టిన. ఈ వీడియోలో మీకు ఇక్కడి నుండి మన ఈ బ్రిడ్జ్ నుండి ముందుకు జక్కపూర్ సైడు వర్క్ ఎట్లా నడుస్తుంది అనేది చూపెట్టబోతున్నా. ట్రాక్ నిర్మాణం అనేది అక్కడ నుండి ట్రాక్ నిర్మాణం జరుపుకుంటూ వస్తుంది కదా, అది ఎక్కడి వరకు అయింది, ఈ మిగతా వర్క్ ఎట్లా ఉందనేది ఈ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఈ బ్రిడ్జ్ ఏదైతుందో గుర్రాల గుందినేయండు విట్లాపురం కలిపే బ్రిడ్జ్ ఇది. దాదాపు ఇది మాత్రం ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది, వెహికల్స్ కూడా అవుతాయి. అంటే ఇది కంప్లీట్ అయింది. ఎస్పెషల్గా ఎందుకు చూపెడుతున్నా అని అంటే ఇక్కడ సైడ్ అయితే కొంచెం వర్క్ అంటే దీని కింద మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి అనేది ఇంకా తొలగించలేదు. కరెక్ట్, ఈ మట్టి తొలగించలేదు ఇక్కడ సైడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అని అంటే వెహికల్స్ అనేవి దీనిపైనకి వెళ్తాయి. ఇక్కడ నుండి దీనిపైనకి వెళ్తాయి. ఈ ప్లేస్లో ఉన్న మట్టి ఏతుందో అది త్వరలో తొలగించబోతున్నాను అనుకుంటా. ఎందుకంటే ముందుకు ట్రాక్ వర్క్ నడుస్తుంది, ఇటు సిద్దిపేట రూట్లో ఇటు ట్రాక్ వర్క్ నడుస్తుంది. అంటే దాదాపు మన ఈ వర్షాకాలం సీజన్లో మాత్రం దాదాపు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫాస్ట్గానే వర్క్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది. మధ్యలో కొంత వదిలిపెట్టయితే వర్క్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నది అవుతుంది. సరే, ముందుకు వెళ్దాం. ముందు ఇంకా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈడైతే ఇంకా కొంత వర్క్ అయితే పెండింగ్ ఉంది. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ చాలా పైన ఉంటాయని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. అంటే ఇక్కడైతే కొంత వర్క్ కొద్ది అంటే ఇది పెద్ద సమస్య ఏం కాదు. అది తెలిసి చుట్టుపక్కల మొత్తం ట్రాక్ కూడా అవుతుంది. ఇక్కడ సైడు అక్కడ సైడు ట్రాక్ అవుతుంది అని అంటే ఇక్కడ ఒక పెద్ద విషయం ఏం కాదు. త్వరలోనే ఇది కూడా కంప్లీట్ చేసి లెవెలింగ్ చేసేస్తారు దీన్ని కూడా. అటు ముందు భాగం ఏదైతుందో మనకు కనిపిస్తున్న ఆ భాగము అది ఇంతకుముందుకు మనకు ఇక్కడికి తవ్వ పోవడానికి ఉండే అది పైన అంటే మన పైన మట్టి ఎక్కువ ఉండేది. అది దాన్ని తీసారు కానీ మన గత 1-2 నెలల నుండి సేమ్ అది అట్లే ఉంటుంది. అది మనకు ఇదే సరౌండింగ్లో ట్రాక్ అయితే స్టార్ట్ అయిన ఉండే. అంటే మన గుర్రాలగుంది రైల్వే స్టేషన్కి దగ్గరలోకి వచ్చినాం. కొంచెం ఈ తవ్వ బాగుంది కాబట్టి బైక్ మీద కాబట్టి పైన భాగం చూపెట్టుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కొంచెం ఒక బైక్ సైడ్ కాపేసి కింది భాగంలో ఎట్లా ఉంది అనేది చూపెడతాం మీకు. ఇది ఇట్లయితే ఈ డౌన్లోకి మనం కిందికి వెళ్ళొచ్చు. కిందికి వెళ్తే ఇక్కడ నుండే మన స్లీపర్స్ కానీ పట్టాలు కానీ అటు కిందికి తీసుకెళ్ళారు. జస్ట్ కొంచెం కిందికి వెళ్ళి మళ్ళీ పైనకు వచ్చేస్తాడే. ఇంకో లైన్ ఇట్లా ఏమైనా వేస్తారు ఏం లేదు. ఓకే, అంటే మీకు మామూలుగా అర్థమవుతుండొచ్చు. అంటే ఇది ఎంత రిస్కీ ప్లేసో. ఒక చేత బండి పట్టుకొని ఒక చేత ఫోన్ పట్టుకున్నాను. చాలా అంటే చాలా రిస్క్ ఇది. మళ్ళీ డౌన్ ఉంది. కొంచెం అటు ఏంటంటే పోయి కింద పడమే నేను. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. ఓకే, ఒకవేళ పాసిబుల్ అయితే నేను అటు చివరి వరకు కూడా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాను. ఇది మనకు ఆల్రెడీ ట్రాక్ వేసారు. ఇది ట్రాక్ వేసిన భాగం ఇది మనకు మీకు తెలిసిందే. ఇది ఇంతకు కూడా ఒక వీడియో రూపంలో చూపెట్టిన. కానీ ఇది ఎంత ఉంది అది మొత్తం కొంచెం ముందుకు వెళ్ళి చూసిన తర్వాత మరి అక్కడ సైడ్ వర్క్ పరిస్థితి ఎట్లా ఉంది అనేది చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియోలో
కంప్లీట్గా ఎంతవరకు ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది అనేది చూసుకుందాం మనం. ఇది మనం దగ్గర దాకా రైల్వే స్టేషన్ దాకా వచ్చినాం. మస్తు కనపడుతుంది, వ్యూ మాత్రం సూపర్ కనబడుతుంది. కొంచెం ఏమన్నా అబ్జెక్షన్ ఏం లేకుంటే డైరెక్ట్ కొట్టేద్దాం, రైటు అటు మన జక్కపూర్ దాకా డైరెక్ట్గా వెళ్దాం. మన జక్కపూర్ని అండ్ విట్లాపూర్ని కలిపి బ్రిడ్జ్ అవుతుందో ఆ బ్రిడ్జ్ కాడికి ఏరుకుంటాం మనం. రైల్వే స్టేషన్ ఇది. ఓకే, మనకు ఇంతకుముందుకు ఎక్కడి వరకు అయితే ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయిందో సేమ్ అదే పొజిషన్లో ఆపేసేసారు. ఆఫ్ చేసారు. ఒకటి మనం ముందుకు సైడ్ రైన్స్ ఇష్యూ ఉండే అనుకుంటా నాకు తెలిసి. ఆ సైడ్ రైన్స్ వల్ల నాకు ముందుకు వర్క్ అయితే నడవవచ్చు అనుకుంటున్నాను. ఇది చిన్న మన డస్ట్ 6 mm 8 mm అంటుంది దాన్ని, అది కూసి పెట్టేసారు ఇక్కడ. ఇది మన ప్లాట్ఫామ్ వస్తుంది, ఇది ప్లాట్ఫామ్ వస్తుంది. ఎస్, ఇంత ముందుకు మనకు కొంచెం సైడ్ ట్రైన్ ఒకటి కంప్లీట్ అయ్యి లేకుండే, ఇప్పుడు ఆ సైడ్ ట్రైన్ కూడా దగ్గర పడింది. కొంచెం చిన్న గ్యాప్ ఉంది అంతే. ఇంతకుముందు మనకి ఇక్కడే సైడ్ ట్రైన్స్ ఒకటి పెండింగ్లో ఉండే. ఈ సైడ్ ట్రైన్స్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. మనం ఇంతకుముందుకు చూసినప్పటికీ ఇప్పటికి చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఇంతకుముందుకు మనకి ఇక్కడ ఈ ప్లేస్ సైడ్ ట్రైన్స్లో ఏం లేకుండే, ఇప్పుడు ఈ సైడ్ ట్రైన్స్ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఈ కొంచెం ముందు భాగం మనకి ఏదైతే కనబడుతుందో ఆ భాగంలో బల్లాస్ అయితే వేసినట్టున్నారు. మరి ట్రాక్ అయితే కంప్లీట్ అయిందా లేదా అని తెలియదు. మరి ఇది ట్రాక్ కంప్లీట్ అయిందని నెక్స్ట్ ఒక వీడియో ఏంది అంటే ఎంత కంప్లీట్ అయింది, ఎంత మేర కంప్లీట్ అయింది, మొత్తం ఇంకెంత రిమైనింగ్ ఉందన్నది ఇంకొక వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ నాకు ఎందుకు ఈ సమ్మర్ ఎఫెక్ట్ అండ్ కొన్ని వర్క్ బిజీ వల్ల అసలు మంచి నాకు దగ్గరలో ఉన్న మంచి అప్డేట్ కూడా ఇవ్వలేకపోతున్నా. వాస్తవానికి మనం చూసుకున్నట్టయితే ఈ ప్లేస్లో ట్రాక్ కూడా కంప్లీట్ అయింది. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ డౌన్ ప్లేస్ ఒకటి, మళ్ళీ ఇది ఈంచెలు చూస్తే వ్యూ సూపర్ కనబడుతుంది, ఎక్సలెంట్ కనబడుతుంది. ఇది ఈ ట్రాక్ అనేది దాదాపు మన జక్కపూర్ చెరువు దాకా అయింది కావచ్చు అనుకుంటున్నా, కానీ చూద్దాం. మరి ఈ దగ్గర ఎందుకు మిస్ చేసుకుంటున్నామో నాకైతే ఏం అర్థమవుతలేదు. అంటే ఏం అర్థమవుతలేదు అంటే నాకు నా వర్క్ అట్లాంటి ప్రస్తుతానికి అలాంటి ఎందుకో ఏమో. ఈ సైడ్ వాస్తవానికి ఇంకోటి అంటే ఫ్యూచర్లో ఇంకోటి ట్రాక్ వచ్చేటట్టుంది. సూపర్గా ఆడుతుంది వ్యూ మాత్రం ఇక్కడి నుంచి. ఈ సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుంది. ఇది ఎక్సలెంట్ వస్తుంది ఈ ఏరియాలో. ఎందుకంటే అది మన రైలు వెళ్తూ ఉంటుంది, డుక్ 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 అని వస్తుంది. వచ్చి వీడియో చేద్దాము అనే లోపే వర్క్ అయితే ఫాస్ట్గా అంటే మధ్యలో కొంచెం టైం అటే రాకపోయేసరికి వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, బీభత్సంగా అయిపోతుంది. ఇది దాదాపు మన జక్కపూర్ చెరువు వరకు అయినట్టుంది. అవతల బంతుకు ఎట్లా ఉందన్నది మరి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. మరి ఇంత మంచి వీడియోస్ని నేను ఎందుకు మిస్ చేసుకున్నానా అనిపిస్తుంది. ఆడ పైన ఎక్కొస్తుందో లేదో మళ్ళీ తెలియదు, మళ్ళీ రిటర్న్ రావాలా. మనకు జక్కపూర్ చెరువు దగ్గర కూడా ఆల్రెడీ టాక్ వేస్తున్నట్టు. మరి కొంచెం మూమెంట్ అయితే అట్లే కనబడుతుంది. మరి
పొద్దంతా ఎండ బీభత్సంగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో రావడం. ఓకే రైట్. మనకు ఇంతకుముందుకు ఏ ప్లేస్ అయితే మన జక్కాపూర్ అండ్ విట్లాపూర్ని కలిపి బ్రిడ్జ్ అవుతుందో ఆ బ్రిడ్జ్ వరకు మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి, అంటే స్లీపర్స్ అనేవి ఈ బ్రిడ్జ్ నుండి అక్కడ సైడ్ వేస్తున్నారు, మన రైల్వే స్టేషన్ సైడ్ వేస్తున్నారు. ఇక్కడ కూడా సైడ్ రేస్ కట్టేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. ఇక్కడైతే రైల్వే ట్రాక్ సిచ్యుయేషన్ ఎట్లా ఉంది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్. ఆడ పోతుంటే పోస్తట్లేదు. సరే బాయ్. నెక్స్ట్ వీడియోలో అక్కడ ముందు వర్క్ ఎట్లా అవుతుందో అది చూపెట్టాలనుకుంటున్నాను.